ప్రజల మాట కోసం అంత ప్రేమ ఉన్న భార్యని వదిలేశాడు. అది ఆయన ప్రజలకు ఇచ్చిన విలువ. ఈ ఆపదలతో గర్భవతికి మనస్తాపం కలగకూడదు అని తీసుకువెళ్ళి చక్కగా పుట్టింటి లాంటి వాల్మీకి ఆశ్రమంలో పెట్టాడు. అది భార్యకిచ్చిన విలువ. మంచి వాతావరణంలో తన పిల్లలు పెరిగితే రఘువంశ వర్ధనులు అవుతారు అని అక్కడికి తీసుకువెళ్ళి పెట్టాడు. అది పిల్లలకి ఇచ్చిన విలువ. మరి ప్రజలకి, భార్యకి, పిల్లలకి విలువ ఇచ్చి నలిగిపోయింది ఎవరు అంటే కారుణ్యమూర్తి అయిన నా తండ్రి శ్రీరామచంద్రమూర్తి. ఇన్ని లక్షల సంవత్సరాలైనా సీతమ్మ వారి శీలం గురించి మళ్ళీ ఎవ్వడో ఒక మాట మాట్లాడలే. ఎందుకు అంటే శ్రీరాముడు తన భార్యకి ఆ స్థాయిని ఇచ్చాడు. ఆవిడని అడవికి పంపించేసి జనాలకి బుద్ధి చెప్పాల్సి వచ్చినప్పుడు అలాగే అజ్ఞాతంలోకి పంపించేశారు. ఆవిడ మీద ఒక ప్రేమ కూడా రాకుండా ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆ శ్రీరాముడి గర్భవతిని అడవిలోకి తోస్తాడండి ఒక చాకలి మాట పట్టుకుని అంటే, సర్లే నన్ను తిట్టుకుంటే తిట్టుకొని నా భక్తులు, అంతేకాని నా భార్యని మాత్రం తిట్టకూడదు అని ఆ తిట్లన్నీ తన మీదకి తీసుకుని భార్యకి ఒక కోట గోడలాగా, ఒక కవచంలాగా నిలబడ్డ కారుణ్యమూర్తి నా రామయ్య.